అందరికీ నమస్కారం. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ఫైనల్ టచ్ 2 రోజుల్లో పోలీసులు ఇస్తారని నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అదేవిధంగా బేనవేజీ కుమార్లు కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి తాలూకా సీఐ అజయ్ కుమార్‌ను బదిలీ చేస్తారని నిన్న జరిగినటువంటి ప్రచారంలో కొంత మార్పైతే మొదలైంది. అదేవిధంగా ప్రస్తుతానికి తాలూకా సీఐపై బదిలీ వేట ఆగిందని తెలియజేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి వేట దాదాపుగా పూర్తయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2 రోజుల్లో ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు కూడా దీనికి సంబంధించి ఫైనల్ టచ్ ఇవ్వనున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. బిఫోర్ వీరయ్య చౌదరి పెద్ద కర్మకు ముందే దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాల్సి ఉన్న నేపథ్యంలో పెద్ద కర్మ సందర్భంగా కార్యకర్తలు ఏదైనా ఎమోషనల్‌గా, ఎందుకంటే వీరయ్య చౌదరి హత్యకి సంబంధించినటువంటి పాత్రధారులు మెయిన్‌గా దేవేందర్ చౌదరి, ముప్పా సురేష్ వీరిరువురు అమ్మనప్రోలు గ్రామానికి చెందినటువంటి లీడర్లుగా, అమ్మనప్రోలు గ్రామ నివాసులుగా చెప్పుకుంటూ ఉంటారు. సో, ఈ పెద్ద కర్మ సందర్భంగా అక్కడ ఏదైనా కార్యకర్తలు ఎమోషనల్ అవుతారేమో అన్న అనుమానంతోటి కూడా ఈ 2 రోజులు ఆపినట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. కేసు కొలుక్కొచ్చిన వేళ ఎవరైతే పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారో వారందరి వద్ద నుంచి పోలీసులు కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా కూడా ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫైనల్ టచ్ మేబీ ఈ రోజు కానీ రేపు కానీ ప్రకాశం ఎస్పీ మీడియా సమావేశంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. దాదాపుగా 17-18 రోజుల క్రితం జరిగినటువంటి వీరయ్య చౌదరి హత్య ఒక సినీ పక్కిలో జరిగిందని తెలియజేసుకోవచ్చు. కేవలం 3-4 నిమిషాల్లోనే వీరయ్య చౌదరిని నలుగురు యువకులు ఆయన కార్యాలయంలోకి చొరబడి 53 కత్తిగాడులతో ఆయన విచక్షణారహితంగా పొడిచి హత్య చేయటం జరిగింది. అక్కడి నుంచి పరారైనటువంటి దుండుగులు ఒక స్కూటర్ను వదిలేసి ఆర్టీసీ బస్సులో చెక్కేయటం జరిగింది. ఆ స్కూటర్ను పట్టుకున్నటువంటి పోలీసులు తమదైన శైలిలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఎక్కడికక్కడ విచారణ వేగవంతం, దర్యాప్తు వేగవంతం చేసిన తరుణంలో పోలీసులకు కీలకమైనటువంటి సమాచారం, ఈ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి అడుగడుగులో కొంత సమాచారం వెలికి వచ్చిందని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మిలిటరీ హోటల్లో జరిగినటువంటి సంభాషణ, అక్కడ కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకోవటం జరిగింది. అక్కడి నుంచి పాతదారుడుగా పేరు పొందినటువంటి వినోద్ ఈ కేసులో కీలకమైన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టిన నేపథ్యంలో ఈ కేసు కొలిక్కొచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులు ఎంతటి వారైనా వారికి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని మరి నిన్న జరిగిన పెద్దకరంలో ఎమ్మెల్యేలు మరి స్ట్రైట్గా చెప్పడంతో ఈ కేసుకు కొంత ప్రజలందరూ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ టచ్ అయితే ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు ఇవ్వనున్నట్టు సమాచారం తెలుస్తుంది. రాత్రి కూడా ఒంగోలు నగరాన్ని జల్లెడబట్టారని తెలియజేసుకోవచ్చు. నగరంలో ఎక్కడైతే అనుమానితులుగా ఉన్నారో వెహికల్స్ మొత్తాన్ని కూడా ఎస్పీ ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది.